ఎవ్వరూ ఊహించని మహాయుద్ధానికి రహస్యంగా ప్లాన్స్ జరుగుతున్నాయా? ప్రపంచ అగ్రదేశాలు రెండు సమరానికి సిద్ధమవుతున్నాయా? మీడియా కథనాలు చూస్తుంటే త్వరలో మరో ప్రపంచ యుద్ధానికి రంగం రెడీ అవుతున్నట్లే అనిపిస్తోంది. చైనాపై అమెరికా యుద్ధానికి వ్యూహాలు పన్నుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కోడై కూస్తోంది. అమెరికా ప్రెసిడెంట్ తర్వాత ప్రెసిడెంట్ అంతటి ఎలన్ మస్క్ తాజాగా పెంటగాన్ సందర్శించారని, చైనాపై వార్ ప్లాన్ గురించి పెంటగాన్ ఆయనకు బ్రీఫింగ్ ఇచ్చారంటూ న్యూయార్క్ టైమ్స్ బయటపెట్టింది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని ట్రంప్ ట్వీట్ చేశారు. కానీ నిప్పు లేనిదే పొగరాదంటున్నారు విశ్లేషకులు. అంటే యుద్ధం రాబోతుందా? ఒకవేళ యుద్ధం ప్లాన్ జరుగుతుంటే అది ఎందుకు? ఇటీవల పరిణామాల్లో అలాంటి సూచనలు ఏమైనా ఉన్నాయా? వెల్లడించారు. అయితే ఇందులో నిజమెంత? వెళ్లిన మస్క్ ను అక్కడి సెక్రటరీ హెక్సేత్ ఆహ్వానించారు. ఇక బ్రీఫింగ్ బృందంతో హెక్సేత్ తో పాటు తాత్కాలిక జాయింట్ చీఫ్స్ చైర్ అడ్మిరల్ క్రిస్టోఫర్ డబ్ల్యూ గ్రేడీ, ఇండో పసిఫిక్ కమాండ్ హెడ్ అడ్మిరల్ శామ్యూల్ జే పాపారో ఉన్నారని, వీళ్లతో చైనాతో రాబోయే సైనిక సంఘర్షణలకు సంబంధించిన అమెరికా వ్యూహాలు, దానికయ్యే ఖర్చుల వివరాలను కులంకుషంగా చర్చించినట్లు తెలుస్తుంది. అయితే న్యూయార్క్ టైమ్స్ కథనంపై ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఈ వాదనలపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో వివరణిచ్చారు.
ఫేక్ న్యూస్ మళ్లీ వచ్చిందని, ఈసారి ఫెయిలింగ్ న్యూయార్క్ టైమ్స్ అని ఎలాన్ మస్క్ రేపు పెంటగాన్ వెళ్లటం, అక్కడ చైనాతో యుద్ధం గురించి వివరాలు వినడానికి వెళ్తున్నారని వారు తప్పుగా చెప్పారని ట్రంప్ మండిపడ్డారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉన్నట్టు కొట్టిపారేశారు. అసలు ఇక్కడ చైనా గురించి ప్రస్తావించలేదు, చర్చించలేదని అన్నారు. ఇప్పటికే అపఖ్యాతి పాలైన మీడియా ఇటువంటి అబద్ధాలను సృష్టించడం అవమానకరమని, అది ఏమైనా ఈ కథ పూర్తిగా అబద్ధం అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే అమెరికా ఇలాంటి వార్ వ్యూహాలు ఎలన్ మస్క్కు వార్ ప్లానింగ్ గురించి చెప్పలేదని ట్రంప్తో పాటు పెంటగాన్ సెక్రటరీ కూడా స్పష్టం చేసింది. అది అనాధికార సమావేశం మాత్రమే అంటూ కొట్టిపారేశారు. మరి అంత చిన్న మీటింగ్ కోసం అత్యంత రహస్య అంశాలు చర్చించే ట్యాంక్ రూమ్ని ఎందుకు వాడినట్లు? ఇదే ఇప్పుడు అందరికీ వస్తున్న డౌట్. దీంతో పాటు అమెరికా చైనాల మధ్య యుద్ధానికి ఏ అంశాలు కారణమవుతాయనే చర్చ కూడా నడుస్తోంది. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు దేశాల మధ్య వార్ కన్ఫర్మేనా అనేది అర్థం కాకుండా ఉంది. మీటింగ్ అయితే జరిగిందన్నది వాస్తవం. కానీ ఈ సమావేశం మిస్టర్ హెగ్జెత్ కార్యాలయంలో జరగలేదు. నిజానికి ఆవిష్కరణల గురించి ఏదైనా మీటింగ్ జరిగితే ఆ అనధికార చర్చ హెగ్జెత్ ఆఫీస్లో జరిగి ఉండేది. కానీ పెంటగాన్లోని అత్యంత రహస్య అత్యున్నత స్థాయి సమావేశాలు నిర్వహించి ది ట్యాంక్ అనే పేరుతో ఉన్న గదిలో మీటింగ్ జరిగిందని సమాచారం. సాధారణంగా ఈ గదిని జాయింట్ చీఫ్ల సభ్యులు, సీనియర్ సిబ్బంది, వార్ కమాండర్లతో జరిగి ఉన్నత స్థాయి సమావేశాల కోసం మాత్రమే వినియోగిస్తారు. అలాంటి గదిని యుద్ధానికి సంబంధించినవి కాకుండా అనధికార సమావేశం ఎలా జరిగిందనే ప్రశ్నలున్నాయి. ఇకపోతే చైనాతో యుద్ధం వంటి అత్యంత ముఖ్యమైన విషయాలను సైనిక అనుభవం లేని మస్క్ లాంటి వ్యక్తులు అర్థం చేసుకోవడం చాలా కష్టం. అలాంటిది మస్క్కు ఈ వివరాలు ఎలా చెప్పారనే సందేహాలు కూడా ఉన్నాయి. అయితే సాధారణంగా దేశ అధ్యక్షులు ఇలాంటి యుద్ధాలకు సంబంధించి కాగితాల్లో ఉన్న వివరాల కంటే వ్యూహాలకు సంబంధించిన ప్లాన్ను నేరుగా తెలుసుకోవాలని అనుకుంటారు. అలాంటిది ట్రంప్ లేకుండా మస్క్కు దీనిపై బ్రీఫింగ్ ఎలా జరిగిందని ప్రశ్నలు వస్తున్నాయి. మొత్తానికి మీటింగ్ గురించి ట్రంప్ నుండి పెంటగాన్ అధికారుల వరకు ఏదో దాస్తున్నారనే అనుమానం లేకపోలేదు.
అయితే గతేడాది ఒక సంచలన నివేదికను బ్రూకింగ్స్ అనే సంస్థ ప్రచురించింది. అమెరికాలోని సైనిక వ్యూహకర్తలందరూ అమెరికాకు చైనా ప్రధాన సైనిక ఆందోళనగా భావిస్తున్నారని ఇందులో తెలిపారు. అయితే రాబోయే సంవత్సరాల్లో అమెరికా చైనా మధ్య ఒక పెద్ద యుద్ధం జరిగే అవకాశం ఉందని వెల్లడించారు. అది కూడా చాలా భయంకరమైన యుద్ధమని పేర్కొన్నారు. ఇక ఈ రెండు దేశాలు ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అలాగే ఈ రెండు అతిపెద్ద సైనిక శక్తులు కూడా. అంతకు మించి ఈ రెండు దేశాలు యుద్ధం కోసం రెడీగా అణ్వాయుధాలను సమకూర్చుకున్న దేశాలు. ఇంత సామర్థ్యమున్న దేశాలు తలపడితే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం. చూస్తోంది అమెరికా. ఇందులో చైనా ఒక ప్రత్యేకమైన కేసు. ఇటీవలి దశాబ్దాల్లో తమ దేశంలోని కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకువచ్చింది చైనా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధికి కూడా చాలా తోడ్పాటు అందించింది అనడంలో సందేహం లేదు. కానీ చైనా ఆ దేశానికి సైనిక ప్రమాదం వస్తుందని బహుశా అనుకోలేదు. 1979 నుండి చైనా ఎలాంటి యుద్ధం చేయలేదు. ఇటీవలి కాలంలో భారత్, ఫిలిప్పీన్స్ దేశాలతో జరిగిన ఘర్షణలు తప్ప ప్రత్యక్ష యుద్ధానికి దూరంగా ఉంది. అయితే కొంతకాలంగా చైనా వైఖరిలో చాలా మార్పులు వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం చైనా తన సైనిక సామర్థ్యాలను భారీగా పెంచుకుంటుంది. తన రక్షణ వ్యయాన్ని 7.2% అధికం చేసింది. ఇప్పటికే ప్రపంచంలో అత్యంత ఎక్కువ వార్షిప్లు చైనా సొంతం. మరీ ముఖ్యంగా అమెరికా అనగానే కాలుదువ్వడం ఇటీవల మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా ప్రయోజనాలకు ఏదైనా ప్రమాదముందంటే అది చైనాతోనే అనే అభిప్రాయం అమెరికాలో గట్టిగా పాతుకుపోయింది. ఇది అమెరికా ముందస్తు యుద్ధ వ్యూహాలను మరింతగా పెంచుతోంది. అయితే అమెరికా చైనాల మధ్య యుద్ధం జరిగితే దానికి కొన్ని ట్రిగ్గర్ పాయింట్లు ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. వాటిలో వెస్ట్ పసిఫిక్ లోని వివాదాస్పద ద్వీపాలు, జలాలు గురించి ఉన్న వివాదాలు, అలాగే తైవాన్ను ఆక్రమించడానికి చైనా చేసే ప్రయత్నంలో ప్రత్యక్ష యుద్ధం ప్రారంభమైతే తైవాన్కు సాయంగా అమెరికా రావాల్సి ఉంటుంది. అది చైనాపై అమెరికా దాడికి దారులు తీస్తుంది. అయితే అంత క్లిష్టమైన సాహసానికి చైనా రెడీగా ఉందా అనేది డౌటే. ఒకవేళ తైవాన్ను ఆక్రమిస్తే తైవాన్పై చైనా బలగాలను పరిమితంగా ఉపయోగించి ఏదో ఒక రకంగా తైవాన్ను లాక్ చేసేస్తుందని, చివరికి అది లొంగిపోయేలా చేసి తిరిగి ఏకీకరణకు బలవంతం చేయవచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పుడు అమెరికాకు దౌత్యపరమైన యుద్ధం తప్ప ప్రత్యక్ష యుద్ధం చేసే ఛాన్స్ ఉండకపోవచ్చు. అందుకే పరిస్థితుల్లో అయినా చైనాను ఓడించడమే ఏకైక పరిష్కారమని పాశ్చాత్య దేశాలు బలంగా నమ్ముతున్నారని చైనా భావిస్తుంది. ఇకపోతే అగ్రదేశాల మధ్య
పై బలప్రయోగం చేయడానికి అమెరికాకు ఛాన్స్ ఉండదు. అందుకే ఇటీవల ఫిలిప్పీన్స్కు మద్దతిస్తామని ప్రపంచంలో రెండు ఆధిపత్య శక్తులు పోరాటం చేస్తే ప్రయోజనం ఎవ్వరికీ ఉండదు. ఇది అమెరికా, చైనాలకు చాలా స్పష్టంగా తెలుసు. అందులోనూ డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యాపార దిగ్గజాలకు ఇది ప్రత్యేకంగా ఎవ్వరూ చెప్పనవసరం లేదు. ఇక ప్రపంచ కుబేరుడు, చైనాలో తన వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటున్న ఎలన్ మస్క్ ఉండగా చైనా, అమెరికాల మధ్య యుద్ధం అసంభవం అనే వాదన ఉంది. సో అమెరికా వార్ ప్లానింగ్ ఎలా ఉన్నా అది ఇప్పుడిప్పుడే సాధ్యం కాదన్నది మెజారిటీ అంటున్న మాట.